సౌత్ ఇండియన్ స్టార్ సింగర్ మనో గురించి పరిచయం అవసరం లేదు. ప్రముఖ గాయకుల్లో ఆయన ఒకరు. తెలుగుతో పాటు ప్రముఖ భాషలన్నిటిలోనూ ఆయన పాటలు పాడారు. దాదాపు 11 భాషల్లో 30,000కు పైగా పాటలకు ఆయన గాత్రం అందించారు. గాయకుడుగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగాను ఆయనకు మంచి పేరుంది. ఇలా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోకు ఆయన కుమారులు చిక్కులు తెచ్చిపెట్టారు. తాజాగా మనో కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో తన ఫ్రెండ్స్తో ఓ టీ స్టాల్ దగ్గర వీరంగం సృష్టించడమే కాకుండా ఓ ఇద్దరు టీనేజర్స్పై వారు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దాంతోపాటు ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది. ఈ క్రమంలో పోలీసులకు చిక్కకుండా మనో కుమారులు ఇద్దరు పరారీలో ఉండడం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మారిపోయింది. అసలు వివరాలు చూస్తే చెన్నైకి చెందిన కృపాకరన్, మధురవాయల్ ఇద్దరు కాలేజీ విద్యార్థులు. వలసరవాక్యం శ్రీదేవి కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. అలా అకాడమీ నుంచి తిరిగి వస్తూ స్థానికంగా ఉన్న టిఫిన్ సెంటర్లో ఆగారు. అదే సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్లతో పాటు వారి స్నేహితులు మొత్తం 5 మంది అక్కడ ఉన్నారు. ఈ 5గురు మద్యం మత్తులో కృపాకరన్తో పాటు మరో 16 ఏళ్ల బాలుడితో గొడవపడ్డారు. ఈ గొడవ కాస్త ముదరడంతో ఆ ఇద్దరిపై దాడి కూడా చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకరన్ను హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు మనో కుమారులు రఫీ, షకీర్ వాళ్ళ స్నేహితులపై కేసు నమోదు చేశారు. అయితే మనో కుమారులు పోలీసు అదుపులో ఉండగా వారి ఫ్రెండ్స్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.